అవే విరుగుడవుతున్నటువంటి వార్తను మనం గమనిస్తున్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి నిన్నటికి మొన్న ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ సంస్థలు సిబిఐకి ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు కల్తీ నెయ్యికి సంబంధించిన విషయాల దాకా జగన్మోహన్ రెడ్డి గారిపై తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి నాయకులు చేసినటువంటి ప్రతి విష ప్రచారం విరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిపై వేసినటువంటి నీలాపనిందలన్నీ వాటంతటికి అవే తెరమెరుగవుతున్నాయి. ఇవి జరుగుతుంటే కాలకూట విషకూటమిగా పేరుగాంచినటువంటి తెలుగుదేశం పార్టీ అనుకో వారి నోటికి ఇష్టం వచ్చినటువంటి రీతిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నిన్నగా మొన్న ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అనే వ్యక్తి ఒక మహిళపై చేసినటువంటి అత్యంత దారుణమైనటువంటి విషయాన్ని ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి వెళ్తే ఆయన పారిపోతాడు. కల్తీ నెయ్యిపోయిన జంతువుల కొవ్వు, చేప కొవ్వు కలిసిందని ఆరోపణలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ వారు ఈరోజు మాట్లాడట్లేదు. ఇవన్నీ జరుగుతున్నటువంటి సందర్భంలో తిరుపతి నుంచి వాడెవడో ఆ కామసేన పార్టీకి సంబంధించిన రాస్కెల్ ఎవడో ఒకడు ఉన్నాడు. ఏం పేరు? అదే కిరణ్ రాస్కెల్. ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఒక మాజీ శాసనసభ్యురాలు నగరి నియోజకవర్గం నుండి 2 దఫాలుగా శాసనసభకు ఎన్నికై మంత్రిగా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి గౌరవనీయురాలు మా పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి శ్రీమతి రోజా శర్మ గారి పైన నోటికి వచ్చినట్టు ఆ రాస్కెల్ మాట్లాడాడు. అది మాట్లాడుతూనే కాదు, ఏదో 4 డబ్బాలు తీసుకొచ్చాడు, ఏదో బాటిల్ తీసుకొచ్చాడు. వాడు బతుక్కి బాటిల్ అంటే మద్యం బాటిల్ ఏదో